కాంగ్రెస్ దూకుడు పెంచింది. అంతర్గత పోరు పీక్స్ లో ఉన్నా కూడా కేడర్ లో జోష్ నింపడానికి ఎవరికి వారే ప్రయత్నిస్తున్నారు. ఓవైపు రేవంత్ రెడ్డి యాత్ర సాగుతుండగానే బట్టి విక్రమార్క యాత్ర కూడా హస్తం నేతల్లో హుషారు నింపుతుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా అయినా పార్టీలో ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది. పార్టీ కంటే తమ పంతం నెగ్గించుకోవాలని ఒకరిని మించి ఒకరు వ్యూహాలు రచిస్తూనే కాంగ్రెస్ లో కాంట్రవర్సీకి దారితీస్తున్నారు. అధినేతల తీరు చూసి క్యాడర్ కన్ఫ్యూజన్ లో పడిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాట, ఎవరికి వారే యమునా తీరు, నల్లగొండ నిరుద్యోగ దీక్షపై అలకలు, విడివిడిగా అడుగులు వేస్తున్న నేతల తీరును గమనిస్తున్న అధిష్టానం, సీఎం అభ్యర్థిపై అప్పుడే ఎత్తులు పై ఎత్తులు, కలవర పెడుతున్న వర్గ విభేదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ అంతర్గత లోపాలు సవరించుకొని రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని కసరత్తులు చేస్తోంది. అయినా అదే స్థాయిలో అంతర్గత కొమ్ములాటలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని ఎదురు దెబ్బలుతున్నా ఇప్పటికీ మారని పార్టీ ఏదైనా ఉందంటే అది శతాధిక కాంగ్రెస్ పార్టీని అని చెప్పకనే చెప్పాలి. తెలంగాణలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైన వేళ కాంగ్రెస్ నేతలు పడుతున్న ప్రయాసలు చూస్తే పార్టీ కంటే తమ పదవులే ముఖ్యమైనట్లుగా వ్యవహరించే తీరు చూస్తే అవాక్కవ్వాల్సిందే. కష్టకాలంలో పార్టీ పరిస్థితి మెరుగుపరిచేందుకు తీసుకోవలసిన చర్యల కంటే విడిపోయి చేస్తున్న ప్రయత్నాలు, నడుపుతున్న గూడు పుఠానీలు చూస్తే జాలి కలుగుక మానదు. ఒకప్పుడు తెలంగాణలో తిరిగిలేని స్థాయిలో ఉన్న కాంగ్రెస్ ఈరోజు ఎలాంటి దుస్థితిలో ఉందో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. నిరుద్యోగ నిరసన సభ సాక్షిగా చిచ్చు అఖిరాజేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగ నిరసన దీక్షలకు ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఏప్రిల్ 21న నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సభ ఉంటుందని ప్రకటించారు. అక్కడే అసలు వివాదం మొదలైంది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సభ ఉందంటూ ఎలా ప్రకటిస్తారని ఆ ప్రాంత సీనియర్ నేత అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి ఫిర్యాదు చేశారని సమాచారం. అలాగే పీసీసీ చీఫ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఇప్పటికే ఆయన వ్యతిరేక వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. మొన్నటి మంచిర్యాల సభలోనూ కొందరు నేతలు పీసీసీ చీఫ్తో అంటీ ముట్టనట్లే వ్యవహరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతోనూ పీసీసీ చీఫ్ సంబంధాలు అంతంతగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా రేగిన ఈ దుమారం హాట్ టాపిక్గా మారింది. అయితే పీసీసీ చీఫ్ మాత్రం తానేమి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ పార్టీ అంతర్గత చర్చల్లో చెబుతూ వస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన వ్యతిరేక వర్గం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా పాదయాత్రలోనూ తరోదారిలో వ్యవహరిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పాదయాత్ర చేపట్టగా మరోపక్క పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రారంభమైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరో యాత్రను కొనసాగిస్తున్నారు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అన్నదానిపై కాంగ్రెస్లో ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది. సీఎం అభ్యర్థిని నేనంటూ ఆశావాహులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్న పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్లో కనిపిస్తోంది. అంతర్గత ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉన్న పార్టీ అని గొప్పలు చెప్పుకుంటూ అంతర్గత ప్రజాస్వామ్యం అనే ముసుగులో క్రమశిక్షణ మరిచి అధిష్టానం అండ ఉందనే ధీమాతో
కోటాలో పాగా వేసిన నాయకులు చేష్టలు పార్టీకి చేటు కలిగిస్తున్నాయంటూ అధిష్టానం గుర్తించి పార్టీకి నష్టం కలిగించే ఏ ఒక్క చర్యను సమర్థించదని చెప్పాలి. దాన్నే ఆచరణలో పెట్టాలి. కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు చాలామంది తాము సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు పక్క పార్టీలకు వలసలు పోతున్నారు. మరికొందరు సీనియర్లు అవకాశం కోసం ఎదురు చూస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీ శ్రేణులు అయోమయానికి గురి చేస్తున్నారు. వృద్ధ పావురం మాటలు విని వలలో చిక్కిన పావురాలు నిందలు వేసిన నాయకుడైన ఛత్రగ్రీవుడు ధైర్యం చెప్పి తప్పిదాన్ని సమిష్టి బాధ్యతగా తీసుకోవాలని సూచించి తెగువతో అన్ని పావురాలకి బంధ విముక్తిని చేయిస్తాడు. ఈ కథలోని నీతి అర్థం చేసుకుని స్ఫూర్తి పొంది సమైక్యంగా గెలుపు కోసం పోరాడితే కాంగ్రెస్ మనుగడ ఉంటుంది, లేదంటే కనుమరుగు తప్పదు. సీనియర్లు జూనియర్లు అన్న అహాన్ని పక్కన పెట్టి నాయకుడుగా నియమితుడైన వ్యక్తికి గౌరవం ఇస్తూ అనుభవరాహిత్యం వల్ల తప్పు చేస్తే అనుభవం ఉన్న నేతగా వాటిని సరిదిద్ది పార్టీని ముందుకు నడిపించాలి. నాయకుడైనా కొన్నిసార్లు అనుభవం ఉన్న వారి సేవలు కూడా సలహాలు తీసుకుంటూ సమర్థవంతంగా పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయాలి. నేతల తీరును పక్కకు నెట్టి గెలుపు వ్యూహాలకు పదును పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి అధికారంలోకి వస్తే ప్రజల కోసం చేసే కార్యక్రమాలు చిట్టా పట్టి ప్రచారాన్ని మొదలు పెట్టాలి. ఇదే హస్తం విజయానికి అదే తొలిమెట్టి అవుతుంది. మరి ఈ చేతివేలు అన్నీ ఏకమై పిడికిలు బిగిస్తాయా? ఎవరికి వారే యమునా తీరుగా ఉంటారా? చూడాలి మరి.